శ్రీరామ జన్మభూమి అయోధ్యకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజు లక్షలాది సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర నగరానికి వస్తున్నారు. ఈ భక్తులకు సేవ చేసేందుకు సంత్ రాంపాల్జీ మహారాజ్ ఏ చర్యలు తీసుకున్నారో అవి చారిత్రాత్మక మరియు ప్రశంసనీయమైనది. సంత్ రాంపాల్జీ మహారాజ్ పర్యవేక్షణలో సత్యలోక ఆశ్రమం, ధనానా ధామం, సోనీపత్, హర్యానా తరపున శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ఒక విశాల భండారా అనే శుభ కార్యక్రమము నిర్వహించబడింది. ఈ భండారా శుభారంభం గత ఆదివారం అంటే ఫిబ్రవరి 25న మంగళాచరణంతో ప్రారంభించబడింది మరియు ఈ భండారా మార్చి 26 వరకు కొనసాగుతోంది. ఈ భండారా యొక్క సేవ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఈ భండారా 24 గంటలు నడుస్తూనే ఉంటుంది. ఈ భండారాలో భక్తులకు దేశీ నెయ్యితో చేసిన హల్వా, కూరగాయలు, పూరి, రైతా, సలాడ్, బూందీ మరియు ఇతర రుచికరమైన వంటకాలు ప్రతిరోజు వడ్డిస్తున్నారు. ప్రతిరోజు ఈ భండారాకు 1,00,000 మందికి పైగా హాజరవుతున్నారు. ఇంత రద్దీ ఉన్నప్పటికీ ప్రతిదీ నియమ నిబంధనల ప్రకారం నడుస్తుంది మరియు ఎవరూ కూడా ఆకలితో తిరిగి వెళ్లలేదు. ఇది ఎలా సాధ్యమైందంటే సంత్ రాంపాల్జీ మహారాజ్ యొక్క నిజమైన అనుచరులు ఈ భండారా యొక్క మొత్తం బాధ్యతను తమ తమ భుజాలపై వేసుకున్నారు. వారి అనుచరులే ఈ ఏర్పాటుకు పునాది. సంత్ రాంపాల్జీ మహారాజ్ యొక్క తత్వజ్ఞానం నుండి ప్రేరణ పొంది ప్రతిరోజు వేలాది మంది వారి అనుచరులు తమ వంతు సేవ చేయడానికి ఇక్కడికి చేరుతున్నారు మరియు వారు హృదయపూర్వకంగా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ భండారా ప్రతి ఒక్కరి కోసం తెరవబడింది. ఇలా ఎందుకంటే మనమందరం ఒక్కటే. మనమందరం ఆ పరమాత్ముని పిల్లలమే. అయితే పరమాత్మ వారి పిల్లల మధ్య ఎటువంటి భిన్నత్వం చూపించలేదు. అయితే మనం ఎవరం ఈ భిన్నత్వం చేయడానికి? ఎవరైనా కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష చూపిస్తే వారిని సంత్ రాంపాల్జీ మహారాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ భండారా ఎంత అద్భుతంగా మరియు ఆకర్షణీయంగా ఉందంటే దీనిని మాటల్లో వర్ణించడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఎవరైనా ఇక్కడికి ఒక్కసారి వస్తే వారికి తిరిగి వెళ్లాలని అనిపించదు. ఈ భండారా యొక్క వాతావరణం ఎలా ఉందంటే ఏదైనా జాతర నిర్వహించినట్లుగా ఉంది. లక్షలాది మంది ఒకే టెంట్ కింద కలిసి ఉంటున్నారు. ఈ దృశ్యం నిజంగా ప్రత్యేకమైనది. సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు ఎప్పుడూ ఈ మాటను పునరావృతం చేసేవారు. ఏమనంటే సేవ కంటే గొప్ప ధర్మం ఏదీ లేదు మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం అన్నిటికన్నా గొప్ప మంచి పని. వారు వారి ప్రతి ఒక్క సత్సంగంలోనూ ఐక్యత, సంఘ సంస్కరణ గురించి మాట్లాడారు. వారు ఎప్పుడూ ఈ విషయం చెప్పేవారు. జీవమే మన జాతి, మనది మానవ ధర్మం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి లేదు మరొక ధర్మం. సంత్ రాంపాల్జీ మహారాజ్ గారే అలాంటి ఏకైక సంత్ ఉన్నారు. వారి అనుచరులు తమ గురువు చెప్పిన నియమాలను చివరి శ్వాస వరకు పాటిస్తారు మరియు ఎల్లప్పుడూ అత్యవసరంలో ఉన్నవారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సంత్ రాంపాల్జీ గారు తమ శిష్యులకు లంచం, దొంగతనం, మోసం, కట్నం తీసుకోవడం, ఇవ్వడం, అసూయ, ద్వేషం మొదలైన వాటిని నిషేధించారు. వారు చెప్పిన భక్తి మార్గాన్ని అనుసరించిన లెక్కలేనంత మంది ప్రజలకు కొత్త జీవితం లభించింది మరియు లెక్కలేనంత మంది ప్రజలకు ఆశాకిరణం కనిపించింది. వారు చెప్పిన సత్య మార్గంలో నడవడం వల్ల ప్రజల జీవితాల్లో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి. వారిలో కరుణ మేల్కొనింది మరియు వారు మోక్షాన్ని పొందుతున్నారు. అయోధ్య యొక్క పవిత్ర స్థలంలో ప్రజల కోసం ఉచిత భండారాను నిర్వహించడం సంత్ రాంపాల్జీ మహారాజ్ యొక్క నిబద్ధత, అంకితభావం మరియు మంచి ఉద్దేశాలను తెలియజేస్తున్నాయి. ఆయన ఇది చేపట్టడం మొదటిసారి కాదు. ఇలాగా సంత్ రాంపాల్జీ మహారాజ్ ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం మానవ సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఆయన సాన్నిధ్యంలో దేశవ్యాప్తంగా 10 పెద్ద కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అది కూడా పూర్తిగా ఉచితంగా. ఇటీవల దేశంలోని 10 సత్యలోక ఆశ్రమాలలో 3 రోజుల విశాల భండారా ముగిసింది. సంత్ రాంపాల్జీ మార్గదర్శకత్వంలో సంత్ గరీబ్ దాస్ గారి వాణి యొక్క అఖండ పాఠం, దివ్యమైన సత్సంగ వేడుక, వరకట్నరహిత వివాహాలు, దంత చికిత్స శిబిరం మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించబడతాయి. సంత్ రాంపాల్జీ మహారాజ్ ఇప్పటి వరకు ఎవరితోనూ సేవ కోసం ఎవ్వరినీ డబ్బు అడగలేదు. వారు ఏది చేసినా
ఎలా చేసినా కేవలం వారి స్వశక్తితోనే చేశారు. ఎప్పుడెప్పుడు సమాజం వారిని సహాయం కోసం అభ్యర్థించారో అప్పుడప్పుడు వారు నిస్వార్థ భావంతో వారి సేవను అందించారు. ఇదే కారణంగా ఈ రోజున సత్రాంపాల్జీ మహారాజ్ యొక్క గుర్తింపు ప్రపంచంలోనే ఒకరిగా ఉంది. మీరు కూడా వారి నుండి దీక్షను తీసుకొని శాస్త్రాల విధానం అనుసారంగా నిజమైన భక్తి చేయాలి. తద్వారా మీరు సత్యలోకాన్ని పొందగలరు మరియు మీరు ప్రపంచంలోని అన్ని బంధనాల నుండి శాశ్వతంగా విముక్తి పొందగలరు. ఆయన ప్రజా సంక్షేమ ఆలోచనలకు శతకోటి వందనాలు.